ఆప్త మిత్రులతో మరువలేని సుమధుర క్షణాలు. మన 30 సంవత్సరాల స్నేహాన్ని బావా అనే పిలుపుతో బంధుత్వంగా, స్నేహ బంధాన్ని రక్త సంబంధంగా మార్చి, మీ రక్తాన్ని మా వంశాభివృద్ధికి ఇచ్చి, మాతో పాటు మా కుటుంబంలో సజీవంగానే ఉన్నారని తలుస్తూ నమః సుమాంజలుడు. మీ బావా, మధు బావా మరియు కుటుంబ సభ్యులు. ఏ పుణ్యం చేశాను నేను ఈ స్నేహం పొందాను, నా ప్రాణం నీదైనా నీ చెలిమి రుణం తీరేనా, నీకు సేవ చేసేందుకైనా మరు జన్మ కోరుకోనా, స్నేహానికి చలికాడా దోస్తీకి సరిజోడా. నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఏ ప్రభుత్వం ఉన్నా రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా చట్టాలని చుట్టాలుగా చేసుకుని అక్రమాలని ఎవరిని లెక్క చేయకుండా ఇష్టానుసారంగా చేయడం ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీలో ఉన్న నాయకులు చేసే పని, మెజారిటీ నాయకులు చేసే పనే అది. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్లో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో బాపట్ల ఎంపీగా ఉన్న నందిగం సురేష్ గారు, ఒక సామాన్యుడు, కనీసం నివాసం ఉండడానికి కూడా సరైన గూడు కూడా లేని నందిగం సురేష్ గారిని తీసుకెళ్ళి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాపట్ల ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఎంపీగా నిలబెట్టారు, గెలుపొందారు. మరి అమరావతి పరిధిలోని చాలా గ్రామాలు బాపట్ల పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. మరి అమరావతిలో ఉండవల్లి కేంద్రంగా, అంటే ఉండవల్లిలో ఆయన స్వగృహం నందిగం సురేష్ గారిది. మరి అమరావతిలో గత 5 ఏళ్లలో తన ఇష్టారాజ్యంగా అనుచరుల ద్వారా దోపిడీలు, అక్రమంగా నిర్మాణాలు, అక్రమంగా ఎక్కడైనా రోడ్లపైన ఇసుక వేసినా, సిప్స్ వేసినా, సిమెంటు లేదంటే ఐరన్, అవన్నీ ఎక్కడైనా భవనాల కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు పక్కనుంటే అర్ధరాత్రి పూట నందిగం సురేష్ అనుచరు కనుమంతా కూడా వ్యాన్లు లేదా కార్లు వచ్చి లేదా లారీలు వేసుకొచ్చి తీసుకెళ్లే పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పి విమర్శలు వస్తున్నాయి బయటికి. ఇటీవల మేము అమరావతిలో మరి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ ఆఫీసర్స్ భవనాల నిర్మాణాలకు సంబంధించి నిర్మాణాలు ఎంటీవీ తెలుగు డిస్ట్రిబ్యూషన్లో కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ స్థానికంగా ఉన్న సెక్యూరిటీ వాళ్ళు, జార్ఖండ్కు సంబంధించిన సెక్యూరిటీస్ కూడా చెప్పారు, మాజీ ఎంపీ నందిగం సురేష్ గారు అనుచరులు ట్రాక్టర్లు, లారీలు వేసుకొచ్చి లోపల ఉన్న సిప్స్ కానీ, ఐరన్ కానీ, ఏమైతే కన్స్ట్రక్షన్ జరిగే మెటీరియల్ ఉందో ఆ మెటీరియల్ కూడా అర్ధరాత్రి పూట లారీల్లో వేసుకెళ్ళిపోయేవారని చెప్పి జార్ఖండ్కు సంబంధించిన సెక్యూరిటీ టీము అమరావతిలో బిల్డింగ్ నిర్మాణం దగ్గర ఉన్న సిబ్బంది చెప్తున్నారు. మరి వాళ్ళ తాజాగా మళ్ళీ ఉద్దండరాయనపాలెంలో అక్రమంగా కరకట్ట మీద ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా ఒక భవనం కట్టారని అక్కడికే నోటీసులు ఇచ్చినట్టు కూడా సమాచారం ఉంది. మరి అది 2-3 రోజుల్లో, వారం రోజుల్లో నోటీసులకి స్పందించబోతే నందిగం సురేష్ సంబంధించిన అక్రమ కట్టడం కరకట్ట దగ్గర కూల్చేయడానికి కూడా కార్పొరేషన్ అధికారులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరి ఏదేమైనా నందిగం సురేష్ అక్రమాలు అమరావతిలో అంతులేవని చెప్పని ప్రచారం జరుగుతుంది. ఎక్కడికి వెళ్తే అక్కడ దౌర్జన్యం. మరి అక్రమంగా నిర్మించిన కరకట్టమే నిర్మించిన ఇంటిని కూడా, ఆ భవనాన్ని కూడా తొలగించే పనిలో కార్పొరేషన్ అధికారులు ఆలోచిస్తున్నారు. వారం రోజులు టైం ఇచ్చారు. వారం రోజుల్లో నోటీస్కి సమాధానం లేకపోతే ఖచ్చితంగా నందిగం సురేష్ గారి యొక్క భవనాన్ని, అక్రమంగా కట్టిన భవనాన్ని కూల్చేసే అవకాశం లేకపోలేదు. ఏదైనా నందిగం సురేష్ గారి అక్రమాల గురించి చెప్తే చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. మరి అమరావతిలో చాలా రకాలుగా చాలామందిని భయపెట్టి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టాలని ప్రచారం జరుగుతుంది. మరి ఈ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మరి టీడీపీ ప్రభుత్వం అంత తేలిగ్గా నందిగం సురేష్ గారిని వదిలే అవకాశం ఉందా? వదులుతారా? ఆక్రమణలో పాల్పడడాన్ని కూలగొడతారా? అవినీతి మయంలో కూరిపోయిన నందిగం సురేష్ని, అవినీతి సొమ్ముని మళ్ళా ప్రజలకి అందించే ఏర్పాటు టీడీపీ ప్రభుత్వం చేస్తుందా, లేదంటే ఉదాసీన వైఖరి టీడీపీ ప్రభుత్వం అవలంబిస్తుందా? ఏం జరుగుతుందో చూద్దాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా
అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి టూర్ షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.